స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ 2 రచన మీనా కుమారి గారు. అక్షయ్ ఇంకా ఏదో ప్రశ్నించబోతుంటే ఒక పెద్దాయన సుప్రజ దగ్గరికొచ్చారు. ఇక వెళ్దాం నాన్న అన్నది సుప్రజ. మీరు అంటూ అక్షయ్‌ని గుర్తుపట్టి, "మీరు హీరో అక్షయ్ గదా!" అన్నారు ఆసక్తిగా తిలక్ గారు. "అవును సార్" అని అక్షయ్ చెప్పడమే చాలా సంతోషంగా పలకరించాడు. "ఏమిటో బాబు, అమ్మాయి మీద లేనిపోని మాటలు పేపర్‌లో చదివాను, టీవీలో చూస్తే చాలా బాధగా అనిపించింది." ఆ విషయాలకు సుప్రజకు చాలా బాధ కలిగింది. వెళ్ళి మనస్ఫూర్తిగా డబ్బింగ్ చెప్పాలంటే మనసు పెట్టలేకపోతుంది. "నేను కొన్ని రోజులు సెలవు తీసుకుంటానని చెప్పింది. ఈ ఫీల్డ్‌లో ఇది మామూలే అమ్మా" అని కూడా చెప్పాను. అయినా తనకు తన మీద నింద పడడం ఇష్టం లేదు అంటున్నాను. తిలక్ గారి వైపు చూస్తూ, నిజమే, ఈ సినీ ఫీల్డ్‌లో ఎటువంటి రూమర్స్ వచ్చినా కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు అని ఆలోచించే ధోరణి చాలామందికి ఉంటుంది. కానీ సుప్రజ ఈ సమాజంలో సగటు నాగరికతలో పెరిగిన ఆడపిల్లగా ఇబ్బంది పడుతుంది. అది సరైన లక్షణం. అలాంటి మనసుతో ఉంటేనే తనకు నచ్చుతారు. బరి తెగించిన తత్వాలు అస్సలు నచ్చవు. ఒకానొకసారి హీరో రీమాతో ఏదో సంబంధం ఉంది అని టీవీలో చెప్పేసరికి ఫోన్ చేసి నవ్వుతూ, "అబ్బా, మీతో రూమర్ వచ్చేసరికి నాకు 4, 5 సినిమాలు వరుసగా వచ్చేసాయి. చాలా థ్యాంక్స్. నిజం లేకపోయినా కూడా ఇటువంటివి పుట్టిస్తే గొప్ప గొప్ప స్థానాలకు పొందవచ్చు" అంటున్న రీమా మాటలకు అప్పుడు ఆశ్చర్యపోయాడు అక్షయ్. మేకప్ కూడా అక్కర్లేకుండా ఎంతో అందంగా ఉండే రీమా మానస తత్వ విషయంలో మాత్రం తనకు నచ్చేది కాదు. నిజమే, ఆ ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత ఎలా ఎగబాకాలో అని రకరకాల ఆలోచనలు చేస్తూ ఒక రకంగా మనసుని అన్నీ చంపేసుకుంటారు. సమాజంలో జరుగుతున్న విషయాలకు అనుకూలంగా ప్రవర్తించడం నేర్చుకుంటారు. మొట్టమొదటిగా డబ్బు సంపాదనే లక్ష్యంగా అనుకునే వారికి మాత్రం ఏ విషయాలు పెద్దగా పట్టవు అన్నది నిజం. "ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు?" అంటున్న తిలక్ మాటలకు, "ఏం లేదంకుల్, కొత్త కదా, అలాంటి మాటలొచ్చేసరికి ఇబ్బంది పడి ఉంటుంది పాపం సుప్రజ" అంటూ చాలా ఇదిగా ఉన్నారు అని అంటున్న అక్షయ్ మాటలకు, "అసలు తిండెక్కడ తింటుంది బాబు, దిగులుతో అల్లాడిపోతుంది. ఇంకా నీరసంగా పడిపోతాను అనుకొని పళ్ళు మాత్రం తీసుకుంటుంది బలవంతం చేస్తే. తను మొదటి నుంచి సెన్సిటివ్ మైండ్ కలిగిన అమ్మాయి. ఇటువంటి విషయాలు తట్టుకోలేదు. నాకా ఉద్యోగం లేదు, ఏమీ లేదు. డబ్బులు ఉన్నా డబ్బుతో నా బిడ్డ నువ్వు చదివించుకున్నాను. ఆ తర్వాత వచ్చిన డబ్బులు మా ఆవిడ ఆరోగ్యానికి ఖర్చు పెట్టాను. భార్య దక్కలేదు, ఆ డబ్బు ఏమీ లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సుప్రజ ఇలా డబ్బింగ్ చెప్పడానికి ఒప్పుకుంది" అంటూ జరిగిన విషయాలు చెప్పారు తిలక్. "ఇందులో ఇబ్బంది పడడానికి ఏముంది? మనం తప్పు చేయనప్పుడు ఏ విషయానికి భయపడాల్సిన అవసరమేమీ లేదు. పేపర్ వాళ్ళు బతకాలి, టీవీ వాళ్ళు బతకాలి. అలాంటప్పుడు కాస్త పబ్లిక్‌గా విషయం ఉన్న వాళ్ళ మీదే కదా ప్రయోగాలు జరిగేది. ఇలాంటప్పుడు మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బాగా ఎదుగుతారు. అంతకన్నా ఏమీ ఉండదు. పట్టించుకొని వద్దు. మన అంతరాత్మలకు తెలుసు. మరీ ఇబ్బందిగా ఉంటే ఆ పని మానేసి ఇంకేదైనా పనిలో జాయిన్ అవ్వాలి" అన్నాడు అక్షయ్. "ఏం పని బాబు? ఏమీ తెలీదు. ఎక్కడికెళ్ళినా ఉద్యోగం ఇవ్వలేదు. లంచాలు కట్టమన్నారు. అంత లేదు మా దగ్గర. అలా లంచమిచ్చి ఉద్యోగం తెచ్చుకోవాల్సిన కర్మ నాకెందుకు? గోల్డ్ మెడల్ స్టూడెంట్‌ని" అంటుంది సుప్రజ. అని చెప్తున్న తిలక్ మాటలకు, "ఈ మధ్యన నేను ఫ్రూట్ జ్యూస్లు కంపెనీ ఒకటి పెట్టాను. అక్కడ సూపర్వైజర్‌గా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇబ్బందేమీ లేదు. అక్కడ ఉన్నవారంతా కూడా మిడిల్ వయసులో ఉద్యోగ విరమణలు జరిగిన తర్వాత ఇబ్బందులు పడుతూ ఉద్యోగాలు లేక అవస్థలు పడే వారికి ఆ ఉద్యోగాలు బాగుంటాయి. మీరు తప్పకుండా ఒకసారి ఫ్యాక్టరీకి రండి" అని చెప్పారు అక్షయ్. "మరి డబ్బింగ్ చెప్పడానికి వెళ్తావా అమ్మా?" అని కూతుర్ని అడుగుతుంటే, అలా చిన్న చిన్న విషయాలకు కూడా భయపడుతుంటే మానుకోవడమే మంచిది. ధైర్యంగా ముందడుగులు వేయాలి. పట్టుదలగా పైకి రావాలి. మన కెరీర్, మన ఆత్మాభిమానం కూడా కాపాడుకోవాలి. అంతేగాని పిరిగ్గా వెనకడుగులు వేసి తత్వం ఉంటే అక్కడ మానుకోవడమే మంచిది అన్నాడు ఒక రకంగా చురుగ్గా చూస్తూ అక్షయ్. "అంత భయం ఏమీ లేదు. నేనేమీ యాక్టింగ్ చేయడం లేదు. అందరినీ రాసుకు పూసుకు తిరిగి అవసరమో లేదు. నేను డబ్బింగ్ కాబట్టి చెప్తాను. రేపటి నుంచే వస్తాను" అని చెబుతున్న సుప్రజ వైపు చూసి నవ్వుకున్నాడు అక్షయ్. పట్టుదలకు ఏమీ తక్కువ లేదు. మధ్యతరగతి జీవితాల్లో అదొక్కటే గొప్ప ఆభరణం. ఆత్మాభిమానం దెబ్బతినకుండా వారి వ్యక్తిత్వాన్ని వారు కాపాడుకుంటూ ఉంటారు.
ఆ విషయం అక్షయ్‌కి చాలా నచ్చుతుంది. నేను గుడిలో దర్శనం చేసుకొస్తాను. అందరం కలిసి వెళ్దామా అని అడుగుతున్నా అక్షయ్ వైపు చూసి, బాబు ఇప్పటికే లేనిపోని మాటలు పుట్టాయి. మళ్ళీ మీతో మేము జర్నీ చేస్తే రకరకాలుగా అనుకుంటారు. మేము ఎలాగో బస్సుకి రిజర్వేషన్ చేయించుకున్నాం. ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అక్షయ్ గుడిలో దర్శనం చేసుకొని బయలుదేరాడు. ఆలోచిస్తున్న అక్షయ్ ఒక్కసారిగా ప్రస్తుతం ఏదో శబ్దం వచ్చినట్లయితే ఆలోచిస్తున్న అక్షయ్ ఒక్కసారిగా ఛ! ప్రస్తుతం ఏదో శబ్దం వచ్చినట్లయితే బయటకు వెళ్ళాడు. బయట ఏదో పెద్ద శబ్దం వచ్చింది. ఇంట్లో కాదు అనుకొని లోపలికి వెళ్ళబోతుంటే అక్షిత ఎవరితోనో మాట్లాడుతూ వినిపించింది. అసలు ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందో ఏమిటో తెలుసుకోవాలి. ఈ వయసులో పిల్ల అవగాహన లేకుండా ఇలా పరాయి వాళ్ళ దగ్గరకు ఇబ్బంది లేకుండా రావడం ఏమిటో అర్థం కాలేదు అనుకుంటున్న అక్షయ్ అక్కడ సోఫాలో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో అక్షిత తన ఫ్రెండ్ స్వప్నికతో మాట్లాడుతూ ఉంది. ఏమిటే నువ్వనేది, హీరో గారింటికి వెళ్ళావా అని ప్రశ్నలు వేస్తూ ఉంటే అన్నీ చెబుతూ ఉంది నవ్వుతూ అక్షిత. అక్షు, నువ్వు అనుకున్నట్లు ఏదేదో మనకు అనుకూలంగా ఉండవు. సమస్యలు వచ్చి పడతాయి. అర్థం కావడం లేదా? ఎందుకు అక్కడికి వెళ్ళావు అంటున్న స్వప్నిక మాటలకు, నాకు పని ఉండే వచ్చాను. కొన్ని కోరికలు ఉంటాయి కదా, అవి తీర్చుకుంటేనే సూసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటున్న ఫ్రెండ్ మాటలకు ఒక్కసారిగా ఉలిక్కి పడినట్లయింది స్వప్నిక. మనస్సు, ఏం మాట్లాడుతున్నావే? సూసైడ్ చేసుకుంటావా? ఎందుకు? అందుకోసం అక్కడికి వెళ్ళావా అంటున్న స్వప్నిక మాటలకు, అవును, ఇక్కడే చేసుకోవాలి. నేను వస్తే ఉద్యోగం వస్తుంది. అయినప్పటికీ నాకు కొన్ని విషయాలు ఎవరికీ చెప్పబుద్ధి కాదు. అందుకే హీరో గారిని చూడాలి అనుకున్నాను. అది నాకు ఎప్పటి నుంచో ఆశ. అలాగే కొన్ని విషయాలు ఉన్నాయి. ఉద్యోగం సంపాదిస్తానా లేదా తెలుసుకుంటాను. ఆ తర్వాత సూసైడ్ చేసుకోవడం తప్పదు అంటున్న అక్షిత మాటలకు అలాగే ఆశ్చర్యంగా చూస్తున్నారు అక్షయ్. సూసైడ్ చేసుకుంటావా? అందుకోసం హైదరాబాద్ వచ్చావా? తుఫాను బీభత్సంలో అది కూడా నన్ను చూడాలని ఉందంట కోరిక. చూశాక చనిపోతుందంట. ఉద్యోగం చేయాలి, సంపాదించాలని ఉందంట. ఆ ఉద్యోగం వచ్చాక సాధించాను అని గర్వంతో చచ్చిపోతుందట. ఏమిటి ఈ అమ్మాయి మాటలు? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని చాలా విచిత్రంగా అనుకున్నాడు అక్షయ్. కొంపతీసి ఇక్కడ కానీ ఏమన్నా అయితే అసలు ఉన్న సమస్యలే చాలక మళ్ళీ కొత్త సమస్య అని తలపట్టుకున్నాడు అక్షయ్. ఇక తప్పదు అన్నట్లుగా అక్షిత రూమ్లో సోఫా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. అమ్మయ్య, మీరు లోపలికి వచ్చారా? నాకేమీ తోచడం లేదు. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే అలాగే నిద్రపోవడం అలవాటు. మీరు మీ గురించి కొన్ని విషయాలు చెప్పండి అంటున్న అక్షిత వైపు చూసి అసలు ఏమీ ఎరగనట్టు మాట్లాడుతుంది. ఫోన్లో ఎవరితోనో అలా చెప్పింది. తను ఫ్రెండ్ అయి ఉండవచ్చు. ఇప్పుడు నా జీవితం గురించి నీకెందుకు తల్లి అని మనసులో అనుకుంటూ, తప్పకుండా చెప్తాను. నేను 2-3 రోజుల్లో ఇతర దేశాలు వెళ్తున్నాను. అందువల్ల నీకు ఏదైనా పని ఉంటే ఇక రేపు ఆ పనులు చూసుకోవచ్చు. నేను ఇంట్లో ఉండడం కుదరదు. వాచ్మెన్కి కష్టంగా ఉంటుంది. ఇతరులకు అన్నీ సమకూర్చాలంటే ఇబ్బంది కదా. వంట మనిషికి ఇల్లు అప్పగించడం కుదరదు కదా అన్నాడు అక్షయ్. బాగానే ఉంది. మిమ్మల్ని చూడాలి అనిపించింది, వచ్చాను. నాకు వెళ్ళాలి అనిపిస్తేనే కదా వెళ్ళగలను. మీరే వెళ్ళపుమ్మని చెప్తారా? మీరేదో చాలా గొప్పవారు. సినిమా పాత్రల్లో హీరోగా ఎంతోమందిని కాపాడుతూ, అనాథలను చాలామందిని రక్షిస్తూ, ఆశ్రయం ఇస్తూ, ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తూ చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. పైగా మీరు నిజ జీవితంలో కూడా ఎన్నో మంచి ఘనకార్యాలు చేశారు అని చెప్పుకుంటారు. చూస్తే ఇలాగ మీ క్యారెక్టర్ అన్నది అక్షిత ఆశ్చర్యంగా చూస్తూ అక్కడున్న నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని ఆ అద్దాలు ముక్కు మీదకు చార్చుకొని కళ్ళతో అతని వైపు చూస్తూ మాట్లాడుతుంటే ఏమిటో వింతగా అనిపించింది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట జరిగిపోయిన కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి. ఎందుకు ఇలా అనుకున్నాడు అక్షయ్. అవును, ఎక్కడి నుండి వచ్చావు? ఎవరెవరుంటారు మీరు? ఎంతమంది? ఇలాంటివి మీ కుటుంబ సమాచారం ఏమీ చెప్పడం ఇష్టం లేదా అన్నాడు అక్షయ్. నాకు ఇష్టం ఉండదు. నేనేమీ ఫిలిం హీరోయిన్ని కాదు. పబ్లిక్ విషయాల్లో జోక్యం ఉన్న మనిషిని కాదు. అందువల్ల నా కుటుంబం గురించి వ్యక్తపరచడం అనేది నాకు ఇష్టం ఉండదు అన్నది అక్షిత నవ్వుతూ. మంచి విషయమే అంటూ నవ్వాడు అక్షయ్. అయినా మీరు ఆరాధన సినిమాలో అంత బాగా నటించారు. అది ఇప్పటికీ కూడా మా వయసు వారికి బాగా నచ్చుతూ ఉంటుంది.
అంత బాగా నటించడం చాలా కష్టం. గుడ్డివాడి పాత్రలో మీరు చేసిన నటన అత్యద్భుతం. నిజంగా మొట్టమొదటిగా ఆ సినిమా చూసి టీవీలో నేను మీ ఫ్యాన్ అయిపోయాను. అప్పుడు అనిపించింది అసలు అభిమానికి హీరో వయసుతో సంబంధం లేదు అని. పైగా మీరు మీ సిన్సియారిటీ చాలా గొప్పగా చెప్పుకుంటారు. సినీ ప్రపంచంలో పంక్చువాలిటీ బాగా పాటించే వ్యక్తి మీరని, కుటుంబం, యాక్టింగ్ తప్పితే మరొక విషయం ఉండదని కొన్ని పత్రికలు ఎప్పుడూ రాస్తూ ఉంటాయి. కాకపోతే కొన్ని విపరీతమైన విషయాలు కూడా ఇంకో పత్రికలు రాస్తాయి. అనుకోండి అది తప్పదు కదా. మీ శని ప్రపంచంలో ఉన్నవారికి అంటూ నవ్వుతున్న అక్షిత వైపు చూసి నవ్వేశాడు అక్షయ్. అమాయకంగా అనిపిస్తుంది చూడడానికి. చదువుకున్న పిల్లలాగానే ఉంది కానీ ఎందుకు అభిమానం అంటుంది. ఈ విధంగా ఒక పరాయి ఇంట్లో ఉండడం ఈ వయసులో అమ్మాయిలకు భయం. ఇంకేదో అనిపించదా ఇలా అయిపోయారేమిటి అని ఆశ్చర్యపోయాడు అక్షయ్. అక్షయ్ ఆలోచిస్తూ ఉన్నాడు. సోఫాలో అలానే కూర్చొని ఉన్నాడు. అక్షిత నవ్వుకుంటూ అలా పడుకొని నిద్రలోకి జారిపోయింది. సూసైడ్ చేసుకుంటాను అనడం ఏమిటో అర్థం కాలేదు. ఆ అమ్మాయికి సంబంధించిన బ్యాగు అవన్నీ కూడా ర్యాక్లో పెట్టుకుంది. ఇంత స్వతంత్రంగా ఎలా ఉండగలుగుతుంది. ఒకవేళ బయట ప్రపంచంలో తనకు మంచి పేరు వస్తే వచ్చి ఉండవచ్చు. అంత మాత్రాన ఈ అమ్మాయి తనను నమ్మే ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది. ఒకవేళ వానగాలికి వస్తే అంతవరకు ఉండి ఉదయాన్నే వెళ్ళిపోవాలి కదా. వెళ్ళే ఉద్దేశమే లేదంటుంది. తనకు వెళ్ళాలనిపిస్తే వెళ్తుందంట. మళ్ళీ ఇంకెవరితోనో చచ్చిపోతానని చెబుతుంది. ఏదైనా ప్రేమి వ్యవహారమా, ఎవరితో అయినా లేచి వచ్చిందా అర్థం కావడం లేదు. కొన్నాళ్ళుగా ఒంటరి జీవితాన్ని గడుపుతూ సినీ ప్రపంచం నటించడం అనేది ఒక వ్యాపకంగా పెట్టుకొని ఏదో ఒక మనిషిలాగా బతుకుతున్నాడు. తోచి తనైనప్పుడు ఇష్టమైన పాటలు వింటూ కష్టాన్ని మర్చిపోతున్నాడు. కానీ చక్కగా చదువుకొని అందమైన అమ్మాయి మంచి కుటుంబం నుండి వచ్చి ఎవరో తెలియని తన ఇంట్లో ఇలా ఉండడం అనేది కరెక్ట్ కాదు కదా అని ఆలోచిస్తున్నాడు అక్షయ్. లేనిపోని కుంపట్లు నెత్తి మీద పెట్టుకోవాల్సిన అగత్యం పట్టింది. ఇబ్బంది పడుతున్నాను ప్రస్తుతం. ఇంకొక ఇబ్బంది నెత్తి మీద చుట్టుకునే అంత అవివేకిని కాదు. సొంత వాళ్ళ కోసం పడ్డ ఇబ్బందులు చాలు. ఇక బయట వాళ్ళ కోసం కూడా ఇబ్బందులు పడాలంటే తనకంత ఓర్పు లేదు. నశించిపోయిందని అనుకుంటున్న అక్షయ్కి నిద్రపోతూ నిద్రలోనే ఒకసారి కళ్ళు అరమోర్పుగా తెరిచి అక్షయ్ వైపు చూసి మళ్ళీ నిద్రపోతూ ఉంది ధైర్యంగా అక్షిత. కొత్త చోటు కాబట్టేమో అనుమానాలు. తనను చూసి మళ్ళీ ధైర్యంగా నిద్రపోతుంది. అంటే తన మీద పూర్తి నమ్మకం ఉంది ఈ అమ్మాయికి. అందుకని ఇంత హాయిగా నిద్రపోగలుగుతుంది అని అనుకున్నాడు అక్షయ్. అక్షయ్ అక్కడ ఉన్న అక్షిత ఫోన్ చూసి చేతిలోకి తీసుకొని పక్కకు వెళ్ళాడు. ఫోన్లో ఏదో చూడాలని ఓపెన్ చేస్తే ఫోన్ లాక్ చేసింది. నేనేమి దొంగను కాదు సార్. మీరు నిద్రపోయిన నన్ను చూసి నా ఫోన్ గమనించాలనుకున్నారు కదూ. మీ సినిమా అదే డిటెక్టివ్ సినిమా చూసి నేను కొన్ని తెలివితేటలు నేర్చుకున్నాను. ఈ విధంగా సీక్రెట్గా ఒకరి ఫోన్ చూసి వారి విషయాలు తెలుసుకోవడం, డైరీ చదివి వారి వివరాలు తెలుసుకోవడం, ఇంకా వారిని ఫాలో అవుతూ వారి ఇంటి నెంబర్ తెలుసుకోవడం, ఇటువంటివన్నీ కూడా ఆ సినిమాలో నేను గమనించాను. అయినప్పటికీ ఎంత బాగా చేశారు ఆ సినిమాలో. నా మటుకు నాకే మర్చిపోలేనట్లుగా ఉంటాయి కొన్ని సన్నివేశాలు. అటువంటి సినిమా తెలివితేటలు నా మీద కూడా ప్రయోగిస్తున్నారా అంటూ మాట్లాడుతున్న అక్షిత వైపు చూసి ఒక్కసారిగా తడబడ్డాడు అక్షయ్. ఏమిటి అమ్మాయి నిద్రపోయినట్లు నటించిందా? అసలు ఇదంతా ఎందుకు చేస్తుంది? నేను నిద్రపోయాను అని తెలిస్తే ఏదో ఒకటి సూసైడ్ ప్లాన్ చేస్తుందేమో. అందుకే అక్షయ్ ఏమీ తెలియనట్లు ఫోన్ నీకు దూరంగా పెడదామని తీసి ఫోన్ చూడడమే అదొక ఇంట్రెస్ట్ కదా. అందుకని ఓపెన్ చేయాలి అనుకున్న మాట నిజమే అని నవ్వేశాడు. మీరింత పెద్ద వయసు వారు కాబట్టి, ఇంత పెద్ద హీరో, ఇంత పెద్ద ఆస్తివంతులు అయినప్పటికీ మీకు తెలివితేటలు పెద్దగా లేవే అంటూ నవ్వింది అక్షిత లేచి కూర్చొని. అక్షిత మాట్లాడిన మాటకు నిజంగానే పైకి నవ్వేస్తూ మనసులో మాత్రం ఆ మాట నిజంగా ఒప్పుకుంటాను. తెలివితేటలు ఉంటే నేను జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉండేవాడిని కాదు. అందువల్ల నా జీవితం ఎంత ఇబ్బందులు పాలయ్యిందో అది నాకే తెలుసు అనుకున్నాడు మనసులో బాధగా అక్షయ్. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏదైనా సినిమాలో ఒక పాత్ర నటించాలి అనుకుని రిహార్సల్ వేస్తున్నారా ఏంటి? రకరకాలుగా పెడుతున్నారు ఫేస్ ఫీలింగ్స్. కాసేపు ఏదో ఆలోచనలోకి వెళ్ళినట్లు, కాసేపు డిటెక్టివ్ లాగా నన్ను పరీక్షించాలన్నట్లు, ఇంకాసేపు ఎంతో బుద్ధిమంతుడిలా కనిపిస్తున్నారు. అమ్మో అన్నది అక్షిత. మాట్లాడకుండా పడుకోమా, విశ్రాంతి తీసుకో, చాలా నైట్ అయిపోయింది, నేను పడుకుంటానన్నాడు అక్షయ్. సరే సరే, మరి పెద్దవాళ్ళు కదా, వినకపోతే మాట తప్పుగా ఉంటుంది. నిజానికి అల్లరి చేసే అమ్మాయిని కానీ కుదురుగా ఉండదు మనసు. అయినప్పటికీ మీ మాట వింటాను అంటూ పడుకుంది. అక్షయ్ బయటకు వెళ్ళి అటు ఇటు తిరుగుతూ సుప్రజను తను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయాలను గుర్తు తెచ్చుకున్నాడు. సుప్రజ తనకు ఎందులోనూ సరితూగే మనిషి కాదు.
అని తన స్నేహితులు, తన కుటుంబంలో పెద్దలు చెప్పినప్పటికీ వినిపించుకోలేదు అక్షయ్. నిజానికి నిందలు పడ్డ సుప్రజ అదొక రకమైన మోడీ భావంతోనే సరిగ్గా డబ్బింగ్ చెప్పలేక అవస్థలు పడి, కుటుంబ విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు పడింది. అవన్నీ గమనిస్తున్న అక్షయ్ సహాయం చేయాలనుకున్నాడు. అందుకు నిరాకరించింది సుప్రజ. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి, వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. ఊరికి కాదు, నువ్వు నా ఫ్రెండ్లా భావించి సహాయం చేస్తున్నాను, తీసుకోవచ్చు కదా అని చెబుతున్న అక్షయ్ మాటలకు వద్దులేండి, నేను అలా అనవసరంగా ఒకరి దగ్గర చేయి చాచి తీసుకోవాలని అనుకోను అన్నది సుప్రజ. డబ్బు సహాయం చేస్తానంటే వద్దు అంటున్న మొట్టమొదటి మనిషి కనిపించినట్లుగా ఆశ్చర్యపోయాడు అక్షయ్. ఆ తర్వాత జీవితంలో పైకి రావాలంటే ఇటువంటి గాసిప్స్ మనం పట్టించుకోకూడదు, అందులో నిజం లేదు అని మనం మనసుకు తెలిసినప్పుడు మన కర్తవ్యం మనం చూసుకోవడం మంచిది కదా అని హితబోధ చెప్పి స్నేహంగానే ఆమె మనసును సరిచేశాడు అక్షయ్. అక్కడి నుంచి సుప్రజ డబ్బింగ్ అవకాశాలు బాగానే చేజిక్కించుకుంది. చాలా వరకు అక్షయ్ కూడా ఆమె గురించి పట్టించుకొని మరి డబ్బింగ్ అవకాశాలు ఇప్పించేవాడు. అందుకు ఆమెకు అంత టాలెంట్ కూడా ఉండడంతో అందరూ ఒప్పుకునేవారు. తర్వాత పాటలు పాడడం కూడా మొదలుపెట్టింది. ఆ పాటను వింటూ మైమరిచిపోయేవాడు అక్షయ్. షూటింగ్ నిమిత్తంగా దూరదేశాలు వెళ్ళినప్పటికీ ప్రతిరోజు సుప్రజ పాటలు వినకపోతే అతనికి మనసు బాగుండేది కాదు. ఆమె పాటలు అన్నీ కూడా రికార్డ్ చేసుకొని ఎక్కడికి వెళ్తే అక్కడ అవి వింటూ ఆనందించేవాడు. మనసు ఒంటరితనంగా ఫీల్ అయ్యే సమయాల్లో ఎక్కువగా ఆ పాటలు వింటూ పరిస్థితిని మర్చిపోయేవాడు. అక్షయ్కి ఉన్న తల్లి కూడా చిన్నతనంలోనే పోవడం, ఆ తర్వాత మేనమామ పర్యవేక్షణలో పెరగడం, సినీ ఫీల్డ్లో ఒక మంచి అవకాశం సాధించడం అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోను అన్న విషయానికి మేనమామ భూషణానికి అక్షయ్కి మధ్యన విరోధం మొదలయ్యింది. నువ్వెందుకు నా కూతుర్ని పెళ్లి చేసుకుని అంటున్నావు, అర్థమవుతుంది, నువ్వెందుకు పనికిరాని ఆ సుప్రజను ప్రేమిస్తున్నావు కదూ, అంత ఇంట్రెస్ట్ ఉంటే ఇన్నాళ్ళు ఎంజాయ్ చేసావు కదా, వదిలే. కానీ సాంప్రదాయంగా మన ఇంట్లో బిడ్డను చేసుకుంటే నీకు లైఫ్ బాగుంటుంది, ఆనందంగా ఆ ఫీల్డ్లో ఉన్నవారిని చేసుకుంటే అడ్డగోలిగా ఉంటుంది, అది నీకే తెలుస్తుంది, ఎన్నో చూసి ఉంటావు కదా నాకన్నా అంటూ హెచ్చరించాడు భూషణం. ఏమీ మాట్లాడలేకపోయాడు అక్షయ్. తన డబ్బు మీద వ్యామోహంతో తన చుట్టూ ఉండి తన కుటుంబాన్ని కూడా పెంచుకుంటూ తన మీద అధికారం చలాయిస్తున్న మేనమామను చూస్తే చాలా కోపంగా ఉండేది మనసులో అక్షయ్కి. ఏ పద్ధతి చూసినా డబ్బు, నగలు, అలంకారాలు అన్నీ అలంకరించుకొని బయట ఫ్యాషన్గా తిరగడానికి అలవాట్లు ఉన్న మేనమామ కూతురు స్వరాజ్యం అంటే అసలు నచ్చేది కాదు అక్షయ్కి. అల్లుడుకున్న ఆస్తి మొత్తం కూడా తన కూతుర్ని పెళ్లి చేసుకుంటే తనకే వస్తుందన్న ఆలోచనతో ఉన్న భూషణం ఆ విషయాన్ని తట్టుకోలేకపోయాడు. మేనమామను ఒప్పించడానికి స్వరాజ్యానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయి మామయ్య, అన్ని ఖర్చులు నేనే చూసుకుంటాను, ఇబ్బంది పడవద్దు, ఆ తర్వాత పిల్లలకు కూడా అన్నీ కూడా నేనే సెటిల్ చేయగలనని చెప్పాడు. కానీ పెళ్లి చేసుకోమని నన్ను అడగొద్దు, మనసులోనే లేని విషయాన్ని పెళ్లి దాకా తీసుకుని వెళ్తే ఎవరికి సంతోషం ఉండదు మామయ్య, అది మీరు గ్రహించాలని మంచిగా చెప్పాడు. అలాగే స్వరాజ్యానికి వేరొకరితో పెళ్లి జరిగింది. చాలా రిచ్ ఫ్యామిలీలో అబ్బాయికి భారీగా కట్న కానుకలు సమర్పించి మరీ పెళ్లి చేశాడు. స్వరాజ్యానికి డబ్బు పోయిందన్న ఏ బాధ లేదు, కానీ తనకంటూ తన మనసులో లేని విషయం దూరమైనందుకు సంతోషంగా అనుకున్నాడు అక్షయ్. అనుకోకుండా ఒక సినిమా షూటింగ్ కోసం వేరే కంట్రీ వెళ్లాల్సి వచ్చింది అక్షయ్కి. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు. తనకి సుప్రజ మీద ఉన్నది ప్రేమి అని అర్థం చేసుకుని సుప్రజను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టే వరకు జీవితం చాలా ఆనందంగా జరిగిపోయింది. నటించడం, హీరోగా రెమ్యూనేషన్ పెంచడం, ఆస్తులు కొని తన భార్య పేరు మీద పెట్టడం ఎన్నో జరిగాయి. ఆనందంగానే సాగిపోతుంది జీవితం. కొన్ని సంవత్సరాల తర్వాత నుండి తన కష్టాలేమిటో అర్థం అవడం మొదలయ్యాయి. సినిమా ఛాన్సులు ఎందుకు తగ్గిపోయాయి. కొత్త హీరోలు రావడం కావచ్చు. ఒక రకంగా ఆలోచనలో పడ్డ అక్షయ్కి మరొక రకమైన ఇబ్బంది వచ్చింది. అంతకుముందు ఉన్న ఆస్తులు మేనమామ తనకు తెలియకుండానే ముందే తన పేరుకు మార్చుకొని అవి తనకంటూ చెద్దకుండా చాలా జాగ్రత్తలు పడడంతో అవి దూరమయ్యాయి. అప్పట్లో ఎందుకు చేశాడో కొన్ని సంతకాలు చేయడంతో వాటి ద్వారా మేనమామ మోసం చేయడం జరిగింది. తర్వాత ఎవరికో డబ్బు కట్టాల్సిన పరిస్థితి వస్తే సుప్రజ పేరు మీద కొన్న ఖరీదైన స్థలాలలో ఒకటి అమ్మాలని చూశాడు అక్షయ్. అప్పుడు జరిగిన విషయం కళ్ళ ముందుకొచ్చింది అక్షయ్కి. ఆలోచనలో తిరుగుతున్న అక్షయ్కి నిద్ర మాత్రం పనిచేయడంతో గత ఆలోచనలన్నీ వెనక్కు వెళ్ళి నిద్ర వచ్చినట్లు అలాగే సోఫాలో పడుకొని నిద్రలోకి జారిపోయాడు. అప్పుడే మెలకు వచ్చింది అక్షయ్కి. అమ్మో, చాలాసేపు పడుకున్నానని పైకి లేచిన అక్షయ్ టైం చూస్తే 7:30 దాటిపోయింది. అరేరే అనుకుంటూ హాల్లో నుండి అక్షిత పడుకున్న రూమ్ తలుపు నెట్టబోతే లాక్ చేసింది.
ఒక్కసారిగా అక్షయ్కి గుండె జల్లుమంది. సూసైడ్ చేసుకుంటానే ఫ్రెండ్తో చెప్పిన అక్షిత మాటలు గుర్తొచ్చి కొద్దిగా భయం కూడా కలిగింది. తలుపు ఎంత కొట్టినా కూడా తలుపు తీయలేదు అక్షిత. అంతేకాదు కదలకుండా ఉండిపోయేసరికి అక్షయ్కి లేనిపోని భారం నెత్తి మీదకు తెచ్చుకున్నట్లుంది అంటూ భయపడిపోయాడు. ఏమిటి ఇంత చిత్రంగా జరుగుతున్నాయి తనకు రోజులు, ఏమాత్రం బాగోలేదు. ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకున్నాడు, కానీ అప్పటి నుంచి తన కష్టాలు ఎన్ని రకాలుగా మార్పులు చెందాయో, తన జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రస్తుతం ఈ సమస్య ఏమిటి అని ఆలోచిస్తూ తలుపు కొడుతూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.